అయితే బీసీల 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. తెల్లవారుజాము నుంచే రాజకీయ పార్టీల నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు డిపో ముందు ధర్నా నిర్వహించాయి. బంద్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. బీసీలకు 42% చట్టబద్ధత కల్పించాలనేటువంటి దానిపైన జరుగుతుండేటువంటి యొక్క రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ యొక్క బంద్లో అన్ని పార్టీలకు సంబంధించి కానీ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి 10 డిపోలో ఉండేటువంటి దాదాపు 850 బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగానే బంద్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కానీ అటు జేఏసీకి సంబంధించినటువంటి యొక్క ప్రతినిధులంతా కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం జరిగింది. తెల్లవారుజాము నుంచి వాళ్ళంతా కూడా ఇక్కడ బయట నుంచి తమ యొక్క నిరసనను తెలియజేస్తున్నటువంటి యొక్క దృశ్యాలను కూడా చూస్తున్నాం. ప్రధానంగా వారు ఈ యొక్క ధర్నా ద్వారా, ఈ యొక్క బంద్ ద్వారా ఏం కోరుకుంటున్నారు, ఏ రకమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు అనే విషయాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించాం. సార్ చెప్పండి, మీ యొక్క బంద్కు ప్రధానమైనటువంటి కారణం ఏంది, మీరు ఏం ఆశిస్తున్నారు? ప్రధానమైంది అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ చేసింది. విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ ఇస్తామనేది ఒకటి, 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామనేది ఒకటి. ఇవాళ విద్యా ఉద్యోగాలకు పక్కకు పడేసిండ్రు. 42% రిజర్వేషన్ పైన జీవో ఇచ్చిండ్రు. గవర్నర్ సంతకం కాకముందే జీవో ఇచ్చిండ్రు. హైకోర్టులో కొట్టేసిండ్రు, సుప్రీంకోర్టులో కొట్టేసిండ్రు. ఈ జీవోలు చెల్లవు, రాజ్యాంగ సవరణ చేయాలని మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. ఇలా రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కేంద్రంలో ఒత్తిడి వచ్చేటట్లు ఈరోజు బంద్ నిర్వహించి దీని తర్వాత కార్యాచరణ ఇవ్వాలని చెప్పి ఇలా మనం ఇది చేయడం జరిగింది. ఇలా ఈరోజు ఇచ్చేది పార్లమెంటు, రాజ్యాంగ సభ అంటే పార్లమెంట్ రావాలా. పార్లమెంట్లో అంటే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, వీళ్ళు ఎంత ఉన్నారో జనాభా అంత ఇవ్వాలని, అన్నిట్లో ఇవ్వాలన్నారు. ఇలా మరి ఇక్కడ పార్లమెంటుకు అవసరం లేకుండా ఇచ్చేవి కూడా చాలా ఉన్నాయి. బడ్జెట్ రిలీజ్ చేయాలి, 20,000 కోట్లు ఇస్తామని అది ఇవ్వాలా. కాంట్రాక్టులలో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, చాలా ఉన్నాయి, ఏం లేదు. ఇప్పుడు ఓన్లీ దీని చుట్టూ తిప్పుతారు స్థానిక సంస్థల్లో. ఇలా లక్కీ డ్రా చేసిండ్రు, డిక్లేర్ చేసిండ్రు, అందరు ఎలక్షన్లకు సిద్ధమైనరు. ఇప్పుడు మరి కోర్టుకు వేసి కొట్టేసిండ్రు. ఏం కావాలి వాళ్ళ పరిస్థితి? విద్యా ఉద్యోగాలు ఏమైనాయి, దాని మీద ఏమైంది? కనుక ఇవాళ ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ చట్ట సవరణ చేయాలంటే, కొట్లాడాల్సింది కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ. ఇప్పటివరకు ఎవరు ఏ ఎంపీ కూడా ఎక్కడ కొట్లాడలే. ఇక్కడ లొల్లి చేస్తారు, జనం అది చేస్తాం, ఇది చేస్తాం. కనుక మరి ఆ రాజ్యాంగ సవరణ ఏం చేయాలనేది ఈ బంద్ తర్వాత కూర్చొని ఆలోచిస్తాం. ఈ బీసీల ఐక్యతకు ఇది నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో, రేపు జరగబోయే పార్లమెంట్లో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా, లేకపోతే 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. లేకపోతే బీసీల యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. బీజేపీ పార్టీ ఈరోజు కూడా ఖచ్చితంగా కూడా 42% ఇవ్వాల్సింది పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేయాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఉందని కూడా తెలియజేస్తాను. ఈరోజు బీసీ బంద్ ఆరంభం స్టార్ట్ అయ్యింది. ఈ బంద్ ఇక్కడితో ఆగదు. 100% కాదు, 1000% మేము సాధిస్తామనే మాకు ఆ కార్యదీక్ష ఉంది. కాబట్టి నిరాహార దీక్షలు చేసైనా కానీ మేము ఈ బిల్లును పాస్ చేయించుకుంటామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యా సంస్థలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ బస్సులన్నీ నిలిచిపోవడం జరిగింది. రహదారులన్నీ కూడా వైపు నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ యొక్క బంద్ సంపూర్ణంగా తర్వాత సహజంగా కొనసాగుతుంది.